అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. అంటే ఆ అబ్బాయి హ్యాండ్సమ్గా ఉంటే ఆ అబ్బాయిని చేసేది, అంటే ఒక అమ్మాయి హ్యాండ్సమ్గా ఉంటే ఆ అమ్మాయికి ప్రపోజ్. అలా అంతా కాదండి. ఏముంది ఇక్కడ? మీ పేరెంట్స్ ఎందుకు పంపించారు? చదువుకొని మీ సెల్ఫ్ని మోటివేట్ చేసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలనేదే మీ పేరెంట్స్ అనుకున్నారు. సో నేనేం చెప్తున్నాను తెలుసా, వాళ్ళ మాటలకు వాల్యూస్ ఇవ్వండి. నేనైతే ఒక